ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి మోడీ గారిని భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కార్యక్రమంలో పొగిడే దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ దేశ యువత ఎంతగా నలిగిపోయారంటే రక్తపాతం సృష్టించినంత పని చేసిన కేంద్ర ప్రభుత్వం మోడీని కూడా సోషల్ మీడియాలో కానీ డైరెక్ట్గా కానీ తిట్ల దండకం తగ్గలేదు. తిట్టిన దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏడుపు వచ్చిందంట. అసలు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అవగాహన ఉందా? 24లో మీరు ఉప ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం యువత. మీ మీద యువతకున్న అభిమానం, మీ మీద యువతకున్న ఆకర్షణ పట్ల మీరు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. యువత ద్వారానే మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు. అలాంటి యువతను మీరు ఈరోజు తక్కువ చేసి మాట్లాడడం, ప్రధానమంత్రి గారిని తిడితే ఏడుపు వచ్చిందనడం, యువత ఢిల్లీలో జంతర్ మంతర్లో వారి హక్కులను సాధించుకోవడానికి ఎన్నో విధాలుగా వాళ్ళు నలిగిపోయిన వారి భవిష్యత్తును కాపాడుకోవడానికి అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వం ములుకులు కొట్టిన లాఠీలతో, రాళ్ళు టిప్పర్లతో తెచ్చిన రాళ్లతో డూప్లికేట్ పోలీస్ వ్యవస్థను అక్కడ దింపి విచక్షణారహితంగా అమ్మాయిలపై అబ్బాయిలపై దాడి చేసి రక్తమోడి ఎంతోమంది హాస్పిటల్లో చేరితే దానికి మీకు బాధ కలగలేదా? అసలు మీకు దేశం యువత పట్ల మంచి అవగాహన ఉందా? మీరు ఏం ఆలోచన చేస్తున్నారు? దీనివల్ల మీ ఆలోచన, మీకు ఏదైతే యువత పట్ల చిత్తశుద్ధి ఉందో ఇటు రాష్ట్రంలో కానీ అటు దేశంలో కానీ యువత గమనిస్తూ ఉంది. ఎంతసేపులో మీరు బీజేపీకి మోడీకి భజన చేస్తున్నారే తప్ప రాష్ట్రం పట్ల కానీ అభివృద్ధి పట్ల కానీ మీకు ఎలాంటి ఆలోచన కానీ చిత్తశుద్ధి కానీ అవగాహన కానీ లేదు. అదేవిధంగా మీరు రాజకీయాల్లోకి మునుపు నుంచి కూడా నాకు చేగువీర అంటే దైవ సమానులు, ప్రతి ఒక్కటి ఇప్పుడున్న పరిస్థితులకు అడ్డంగా మీ మంచి భావాలతో మంచి ఆలోచనలతో మీరు రాజకీయాల్లోకి రావడం, వారి పుస్తకాలు చదవడం, వారికి మీరు ఆకర్షితులు అవ్వడం, ఒకప్పుడు మీ గురించి చదివితే మంచి భావాలు ఉన్నాయి, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే దేశం ప్రజలు బాగుపడతారనే ఆలోచన చాలా మందికి కలిగింది. దానికి విరుద్ధంగా ఈరోజు మీ ఆలోచన తీరు కానీ మీ వ్యక్తిత్వం కానీ పూర్తిగా పక్కదోవ పట్టింది. దానికి కారణం మీ ఆశావాదం, మీ రాజకీయ అవగాహన రాహిత్యం, ఎంతసేపులు బీజేపీకి తొత్తుగా ఉండడం. దాదాపు 22 మంది విద్యార్థులు చనిపోతే ఈ 12 సంవత్సరాలలో 152 సార్లు పరీక్షలు లీక్ అయితే, పరీక్షా పత్రాలు లీక్ అయితే, మొన్న లీక్ అయినటువంటి నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయిన కార్యక్రమంలో మాత్రమే విద్యార్థులు 22 మంది చనిపోతే దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కాదా? దానికి బాధ్యత వహించి వారు ఏ రోజైనా మాట్లాడారా? మొన్న విద్యార్థులు వచ్చి జంతర్ మంతర్లో నిరీక్షణ చేసి వాళ్ళు ప్రతిఘటిస్తే ఆ రోజు అర్ధరాత్రిలో ఒక వీడియో వాయిస్ ఇచ్చిన ప్రధానమంత్రి మీకు మంచివాడా? విద్యార్థుల పట్ల ప్రధానమంత్రికి ఏమైనా మాత్రం చిత్రశుద్ధి ఉంటే అర్ధరాత్రిలో చెప్తాడా? లీక్ అయ్యి ఎన్ని రోజులు అయింది, దాన్ని మళ్ళీ పరీక్ష పెట్టినారు, అది కూడా రిజల్ట్స్ కూడా వచ్చేసింది, ఇన్ని రోజులు ఏమి నిద్రపోతున్నారా? అలాంటి వ్యక్తిని విద్యార్థులు, భావి భారత పౌరులు, భారతదేశానికి రాబోయే అత్యధిక సంపద ఏదైనా ఉందంటే యువతే. అలాంటి యువత అంత బాధపడుతూ తిడితే మీకు తిట్టించుకున్న గురించి కన్నీరు వచ్చింది, కానీ యువత గురించి మీకు కన్నీరు రాలా. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈరోజు అధికారంలో ఉండేది అదే యువతతోనే. ఆ యువతే మీకు గద్దెను ఎక్కించాలన్నా, రేపొద్దునే మళ్ళీ గద్దె దించాలన్నా ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు దేశం కోసం, ప్రజల కోసం ఆలోచన చేసి మీరు ముందడుగు వేయాలి, కానీ మీ అధికారం కోసమో లేదంటే వారి మన్ననల కోసం మీరు చేసుకుంటూ పోతే మీకు భవిష్యత్తు ఉండదని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాను.